దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అంటే మంచి మంచి గృహాల, మంచి మంచి ఫలవృక్షాల, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులో. గురజాడ గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు మనుషులు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఎలా బలపరుస్తుందయ్యా అంటే, దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న తన పోలికలో తన స్వరూపములో చేయబడిన వారందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమించాడు గనుక అటువంటి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని లోకానికి పంపించారు. తన యందు విశ్వాసం ఉంచువాడు ఎందుకు పంపించారు? తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. నువ్వు నాతో వచ్చేయి. మనం ఏం చేయబోతున్నాం? లోకాన్ని మార్చను. నీ పాపము క్షమించబడినది కుమారుడు. ఇది దైవ దూషణము. ఏది సులభమో నీవే చెప్పు. ఇతని పాపములు క్షమించబడ్డాయనడమా? పైకి